హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, పీఆర్సీ, ఐఆర్‌పై ముఖ్య ప్రకటన, ఫైల్స్ ముమ్మర కదలికలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలైన కొత్త పీఆర్సీ, పెండింగ్ డీఏ, మధ్యంతర భృతి ఐఆర్ మరియు ఇతర ఆర్థిక బకాయిల చెల్లింపులపై ఒక భారీ అప్డేట్ అతి త్వరలోనే వెలువడబోతోంది. గత కొంతకాలంగా తమ న్యాయమైన హక్కుల కోసం మరియు పెండింగ్‌లో ఉన్న బకాయిల కోసం ఎదురుచూస్తున్నటువంటి ఉద్యోగుల నిరీక్షణకు త్వరలోనే ఒక సానుకూల ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపేలాగా ప్రభుత్వం కొన్ని కీలకమైన మరియు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అత్యున్నత స్థాయి సచివాలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వివిధ రూపాల్లో సుమారు 35,000 కోట్ల రూపాయల భారీ మొత్తం బకాయిల రూపంలో పెండింగ్‌లో ఉంది. దీనిని చెల్లించడం ప్రభుత్వానికి ఒక పెద్ద బాధ్యతగా మారింది. ఈ భారీ బకాయిలలో గత పీఆర్సీకి సంబంధించిన అరియర్స్, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం బకాయిలు మరియు ఉద్యోగులు తమ అత్యవసరాల కోసం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ నుండి తీసుకోవాల్సిన రుణాలు వంటివి ఉన్నాయి. ఇవి కాకుండా పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు విధుల్లో ఉన్న వారికి అందాల్సిన సరెండర్ లీవ్, మెడికల్ బిల్లులు వంటివి అనేక అంశాలు ఆర్థిక శాఖ వద్ద క్లియరెన్స్ కోసం వేచి ఉన్నాయి. ఈ పెండింగ్ బిల్లులన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో, అంటే ఒక వ్యూహాత్మక ప్రణాళిక ప్రకారంగా విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్వహించబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ ఆర్థిక అంశాలపై కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఈ నెలలో లేదా ఫిబ్రవరిలో జరగబోయే అత్యంత కీలకమైన కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల నుండి వచ్చిన ఆర్థిక ప్రతిపాదనలను, ఉద్యోగ సంఘాల వినతులను మరియు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకొని రాబోయే బడ్జెట్‌లో ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఏ మేరకు నిధులు కేటాయించవచ్చో ప్రభుత్వం ఒక స్పష్టతకు రానుంది. సంక్షేమ పథకాలకు ఇచ్చే ప్రాధాన్యతతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల సంక్షేమానికి కూడా బడ్జెట్‌లో పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి గారు అయితే యోచిస్తూ ఉన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి కొత్త అధికారిక హామీలు ప్రకటించనప్పటికీ తెర వెనుక మాత్రం వేగంగా కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 30% మధ్యంతర భృతి, ఇంటీరియం రిలీఫ్ ప్రకటించడం ద్వారా వారి వేతనాల్లో తక్షణ పెంపును తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదేవిధంగా కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు లేదా దాని నివేదిక అమలు ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ఉద్యోగులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చాలని చూస్తోంది. ప్రస్తుతం మన వద్ద 2024 జూలై, 2025 జనవరి మరియు రాబోయే జూలై నెలకు సంబంధించి డీఏ పెండింగ్‌లో అయితే ఉండగా, వీటిలో కనీసం ఒక డీఏనైనా తక్షణమే నగదు రూపంలో విడుదల చేసి ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచే అవకాశం మెండుగా ఉంది. రాబోయే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనే సంకల్పంతో ఉన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కేటాయించే నిధులతో పాటు ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం కూడా ఒక ప్రత్యేక నిధిని కేటాయించే అవకాశమైతే ఉంది. సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న సామాన్య ప్రజలతో పాటుగా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేసే ఉద్యోగులను కూడా సంతృప్తి పరచడం ద్వారా పరిపాలనను మరింత మెరుగుపడతాయనైతే మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఈసారి బడ్జెట్‌లో ఉద్యోగుల వాటా ఎంత ఉండబోతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరియు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటివరకు అందిన తాజా వార్త ఏంటంటే, పీఆర్సీ కమిటీ నియామకంపై ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చింది. మరియు దీనిపై అధికారిక ప్రకటన వెలువడటమే ఆలస్యమని తెలుస్తోంది. సో, 30% మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించినట్లయితే, సో, అప్పుడు ఉద్యోగ కుటుంబాలకు సంక్రాంతి తర్వాత వచ్చే మరో పెద్ద పండుగలాగా అయితే మారనుంది. కాబట్టి రాబోయే కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత కీలకం కాబోతున్నాయన్నమాట రాబోయే కొన్ని రోజులు. ఎందుకంటే వారి ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించేది ఈ యొక్క కీలక నిర్ణయాలు ఈ సమావేశాల్లోనే తీసుకోబడతాయి కాబట్టి, మొత్తం మీద ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఒక సానుకూల దృక్పథంతో ఉందని త్వరలోనే వారి నిరీక్షణకు శుభం కార్డు పడబోతోందని ఆశించవచ్చు. మరి ఈ పరిణామాలన్నీ ఉద్యోగులకు ఎంత మేర మేలు చేస్తాయో తెలుసుకోవాలి అంటే ప్రభుత్వం నుండి వచ్చే అధికారిక ఉత్తర్వుల వరకు వేచి చూడవలసిందే ఫ్రెండ్స్.